మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అమ్మా, త్వరలోనే నా చెల్లెల్ని కలుసుకోబోతున్నాను. నా చెల్లెల్ని కలవబోతున్నాను. అంటే నాకు కోడల పిల్ల వస్తుందన్నమాట. సంతోషం, చాలా సంతోషం అల్లుడు. రంగా, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి నీ రక్తం అభిషేకంలో తడవాలి. ఏ మాత్రం తేడా రాకూడదు. ఒకవేళ వచ్చిందో నీ చెల్లెల్ని ఈ జన్మలో నువ్వు కలుసుకోలేవు. అమ్మా, ఎప్పుడూ లేనిది నా మనసెందుకో తడబడుతుంది, భయపడుతుంది, భరించలేనంతగా బాధపడుతుంది. ఎందుకమ్మా నాకు ఈ బాధ? కోపం రావడానికి, స్నేహం పుట్టడానికి చాలా కారణాలుండొచ్చు. కానీ ఒక మనిషిని ఆరాధించడానికి కారణాలు అక్కర్లేదు. నాకు రాహుల్ బాబు మీదున్న ఆరాధనకి కూడా కారణం లేదు. లెక్కలేనంత ఇష్టం, ప్రేమ మాత్రమే ఉన్నాయి. కానీ నా దురదృష్టం, రాహుల్ బాబు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. ఇది పైన క్లాక్. దీని నుంచి చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనిపిస్తాయి. ఇదేంటి, కావేరి అక్క భవానీ ఉన్న గదిలోకెళ్ళింది. సీక్రెట్స్ ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో. ముందు వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. అప్పుడు తెలుస్తుంది అది సీక్రెటో కాదు అని. భవానీ, పదక్క, భోంచేసావా? ఎందుకు భవానీ? కళ్ళల్లో నీళ్లే దాచుకోలేని దానివి గుండెల్లో ప్రేమను దాచుకోవడానికి చూస్తున్నావు. ఏంటక్క ఏదేదో మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు భవానీ, నిజం మాట్లాడుతున్నా. నువ్వు రాహుల్ బాబుని ప్రేమిస్తున్నావు కదా? అమ్మో, ప్రేమ రాహుల్ బాబు మీద? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేను రాహుల్ బాబుని ప్రేమించడం ఏంటి? నీ గురించి నాకు తెలీదా భవానీ? నీ ప్రాణం పోయినా అబద్ధం చెప్పవని నాకు తెలుసు.
నీ కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్ళని, నీ గొంతులోంచి వచ్చే మౌనాన్ని చూస్తేనే తెలుస్తోంది భవానీ నువ్వు రాహుల్ బాబుని ఎంతగా ప్రేమిస్తున్నావో అని. చెప్పు భవానీ, మనస్ఫూర్తిగా గుండెల్లో ఉన్న ప్రేమని చెప్పు. అవునక్క, నేను రాహుల్ బాబుని ప్రేమిస్తున్నాను.